Hello guys, welcome to LTX classes. Today we are going to discuss a topic related to international relations. Indian Express lo article వచ్చింది. The US designates the resistant force. The resistance force నే షార్ట్కట్ గా మనం TRF అంటారు. TRF. So US designates TRF as terrorist organization. What is the significance of the move? సో ఈ ఆర్టికల్ మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో ఆల్రెడీ మనకి ఒక సాడ్ ఇన్సిడెంట్ జరిగింది. పెహల్గామ్ అటాక్ తెలుసు మనకి. 22 ఏప్రిల్లో పెహల్గామ్ అటాక్ జరిగింది. ఈ పెహల్గామ్ అటాక్ ఏదైతే అటాక్ అయిందో ఈ పెహల్గామ్ అటాక్ ని దీస్ టిఆర్ఎఫ్ టెర్రరిస్ట్ అవుట్ఫిట్ అనేది దే క్లెయిమ్డ్ ద రెస్పాన్సిబిలిటీ దట్ దే హ్యావ్ డన్ ఇట్. సో ఆఫ్టర్ 3 months జరిగిన ఈ పర్టికులర్ ఇన్సిడెంట్ వల్ల ఇండియా put so much pressure in the international arena that this particular organization is definitely creating so much problem in the international sphere by doing a terrorist activities. So దీనికి ఫేవర్ గా యుఎస్ అనేది దిస్ పర్టికులర్ టిఆర్ఎఫ్ ని ఒక పర్టికులర్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ గా డిక్లేర్ చేసింది. సో ఈ పర్టికులర్ మూవ్ వల్ల వీఆర్ గోయింగ్ టు డిస్కస్ what is the significance behind the move in this particular video. Before going to that, a small information regarding UPSC offline courses and UPSC Infinity courses launched by the LTX classes. ఈ పర్టికులర్ కోర్సెస్ ద్వారా మీకు GS plus CSAT, Prelims test series, daily mains answer writing programs and also full study material, air conditioned and smart digital classrooms ప్రొవైడ్ చేస్తారు UPSC ఆఫ్లైన్లో. సో దానికి ఫీ 80,000 రూపీస్ మాత్రమే. 8,000 per month మీరు పే చేయొచ్చు. అండ్ సిమిలర్లీ యూపీఎస్ ఇన్ఫినిటీ కోర్స్ అనేది ఫర్ ఆన్లైన్ స్టూడెంట్స్. దీనికి లైవ్ అండ్ రికార్డ్ క్లాస్ ప్రొవైడ్ చేస్తారు. దీంట్లో సేమ్ జిఎస్ ఫిలిమ్స్ మెయిన్స్ ఎన్సీఆర్టీ ఫౌండేషన్ కరెంట్ అఫైర్స్ సీసాట్ ఫిలిమ్స్ టెస్ట్ సిరీస్ అండ్ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ప్రోగ్రామ్ ప్రొవైడ్ చేస్తారు. ద ఫీ ఈజ్ 65,000 రూపీస్ అండ్ దే హ్యావ్ ఆల్సో ఈఎంఎస్ ఫెసిలిటీ 5,000 per month అండ్ బోత్ దీస్ కోర్సెస్ విల్ కమ్ ఫర్ ఎ లైఫ్ టైమ్ వ్యాలిడిటీ. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో మీరు ఇంకేమైనా ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే you guys can call to this number 7893899553. ఈ నెంబర్ కాల్ చేసి ఈ పర్టికులర్ ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ దిస్ యూపీఎస్సీ ఆఫ్లైన్ అండ్ యూపీఎస్సీ ఇన్ఫినిటీ కోర్సెస్ గురించి మీరు తెలుసుకోవచ్చు. అండ్ న్యూ బ్యాచ్ ఆల్రెడీ స్టార్ట్ అయింది ఫ్రమ్ జూలై. సో ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కోసం దీనికి కాల్ చేయండి. సో నౌ లెట్స్ గో బ్యాక్ టు అవర్ డిస్కషన్. పర్టికులర్ ఏదైతే ఉందో వీఆర్ గోయింగ్ టు డిస్కస్ దిస్ వాట్ ఈస్ దిస్ టిఆర్ఎఫ్. టిఆర్ఎఫ్ అంటే ఏంటి? టిఆర్ఎఫ్ అని ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. ఇట్ ఈస్ ఎ టెర్రరిస్ట్ అవుట్ గ్రూప్ mainly operating in the Jammu and Kashmir region. It is one of the important. And as one more prominent thing is like widely believed. It is widely believed that it is a shadow group of Lashkar-e-Toiba. ఇది మనకి ఇప్పుడు వచ్చిన డిస్కషన్ అనేది. వై ఇట్ ఈస్ క్రియేటెడ్ షాడో గ్రూప్. ఆల్రెడీ మనకు తెలుసు ఈ లష్కర్-e-తోయిబా అండ్ జైషే మొహమ్మద్, దీస్ హెజ్బుల్లా ఇలాంటి పర్టికులర్ ఏదైతే ఈ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయో దే ఆర్ క్రియేటింగ్ సో మచ్ ఆఫ్ టెర్రరిస్ట్ రక్కస్ ఇన్ ది ఇండియా. ఇండియాని టెర్రరిస్ట్ యాక్టివిటీస్ ద్వారా దే ఆర్ ట్రైన్ టు ఒక పర్టికులర్ స్టేట్మెంట్ ఉంది విచ్ ఈస్ నాట్ సపోజ్ టు బి సేఫ్ అన్ ఇండియన్, బట్ ఇండియాని ఒక హౌ దే హ్యావ్ డివైడెడ్ పాకిస్తాన్ అని చెప్పేసి ఉందో. సో దే హ్యావ్ క్లెయిమింగ్ దట్ దే వాంట్ టు డివైడ్ ఇండియా ఇంటూ పీసెస్. దట్ ఈస్ దేర్ ఎయిమ్ విచ్ యాక్చువల్లీ నాట్ ఇండియా ఈస్ ట్రైంగ్ సో మెనీ వేస్ టు కట్టేల్ ఆపరేషన్స్ ఆఫ్ లష్కర్-e-తోయిబా అండ్ ఆల్సో ది జైషే మొహమ్మద్. అయితే వై దే హ్యావ్ క్రియేటెడ్ ఏ షాడో గ్రూప్. ఆల్రెడీ వాళ్ళు వాళ్ళ యాక్టివిటీస్ అనేది కంటిన్యూ చేస్తున్నారు. బట్ వై వీ హ్యావ్ క్రియేటెడ్ షాడో గ్రూప్, దట్ ఈస్ ఈ పర్టికులర్ వీడియోలో ఆర్టికల్లో నీట్గా ఆదర్ ఎక్స్ప్లెయిన్ చేశారు. దట్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ హియర్. సో ఆల్రెడీ మనకు తెలుసు ఈ లష్కర్-e-తోయిబా అండ్ జైషే మొహమ్మద్ ఏవైతే ఉన్నాయో ఇవి టెర్రరిస్ట్ బేస్డ్ ఆర్గనైజేషన్స్. పాకిస్తాన్లో బేస్ అయిన టెర్రరిస్ట్ బేస్డ్ ఆర్గనైజేషన్స్. అండ్ వీటిని ఆల్రెడీ FATFలో వీటిని రెండింటిని ఇంటర్నేషనల్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్గా డిక్లేర్ చేశారు ఆల్రెడీ. అండ్ ఇలాంటి లష్కర్-e-తోయిబా అండ్ జైషే మొహమ్మద్ లాంటి టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ సపోర్ట్ చేయడం వల్ల పాకిస్తాన్ కూడాను FATF అనేది గ్రే లిస్ట్లో ఉంచింది ఫ్రమ్ 2018 to 2022. అయితే ముందు ఈ FATF అంటే ఏంటి, పాకిస్తాన్కి FATF గ్రేస్లో ఉంచడం వల్ల, అలాగే ఈ రెండు పర్టికులర్ లష్కర్-e-తోయిబా అండ్ జైషే మొహమ్మద్ని ఇంటర్నేషనల్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్గా డిక్లేర్ చేయడం వల్ల
ఈ పర్టికులర్ షాడో గ్రూప్ క్రియేట్ చేశారు అంటున్నారు. సో ఫస్ట్ స్మాల్ ఇన్ఫర్మేషన్ అనేది FATF గురించి వాటి గురించి డిస్కస్ చేద్దాం. సో దట్ యూ విల్ గెట్ టు ఐడియా అబౌట్ వై దే హ్యావ్ క్రియేటెడ్ ఎ షాడో గ్రూప్ ఆఫ్ దిస్ లష్కర్-e-తోయిబా, దట్ ఈస్ ది రెసిస్టెన్స్ ఫోర్స్. సో ఇక్కడ చూసినట్టయితే FATF అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది యూపీఎస్సీలో ఖచ్చితంగా అడిగే క్వశ్చన్. ఇట్ ఈజ్ నాట్ ఏ యుఎన్ ఏజెన్సీ. యుఎన్ ఏజెన్సీ కాదు, ఇది ఒక ఇంటర్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్. సో ఒక ఇంటర్నల్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్ ఇది ఎస్టాబ్లిష్డ్ ఇన్ 1989 బై G7 సమ్మిట్. G7 సమ్మిట్ ద్వారా ఏదైతే G7 కంట్రీస్ ఉన్నాయో, టాప్ G7 గ్లోబల్ 7 కంట్రీస్ అప్పుడు ఫామ్ చేసుకున్నారు. ఈ G7 కంట్రీస్ యొక్క సమ్మిట్లో అవుట్కమ్ ద్వారా 1989లో ఒక ఇంటర్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ అనేది FATF అనేది ఫామ్ చేశారు. అండ్ దీంట్లో ప్రెసెంట్ ఓన్లీ 39 మెంబర్స్ మాత్రం ఉన్నారు. ఆల్ యూఎన్ మెంబర్స్ కాదు, ఓన్లీ 39 మెంబర్స్ ఉన్నారు. ఇండియా అనేది ఫౌండింగ్ మెంబర్ కాదు. ఇండియా ఇస్ నాట్ ఏ ఫౌండింగ్ మెంబర్. ఇండియా అనేది 2010లో ఫుల్ మెంబర్గా మారింది, నాట్ ఏ ఫౌండింగ్ మెంబర్. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ మ్యాటర్స్ రిగార్డింగ్ దిస్ పర్టిక్యులర్ FATF. అసలు FATF దేంటి అంటే ఇది ఒక ఇంటర్ గవర్నమెంటల్ బాడీ అని చెప్పుకున్నాం కదా. ఈ ఇంటర్ గవర్నమెంటల్ బాడీ ఫర్ వాట్ పర్పస్? ఇట్ ఈస్ టు సెట్ global standards and policy making things related to combat money laundering and terror financing. This is very important. So ఇక్కడ మనీ లాండరింగ్ కును అండ్ ఫర్ టెర్రర్ ఫైనాన్సింగ్ కోసం, టు కంబాట్ టెర్రర్ ఫైనాన్సింగ్ కోసం కాదు, టు కంబాట్ దీస్ పర్టికులర్ థింగ్, ఈ రెండింటిని కంబాట్ చేయడానికి FATF అనేది ఎస్టాబ్లిష్ చేశారు. ఇనీషియల్లీ FATF అనేది మనీ లాండరింగ్ కోసం పర్పస్ కోసమే ఎస్టాబ్లిష్ చేశారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే అప్పుడు 1980s టు 1990s ఆ టైంలో గ్లోబలైజేషన్ అనేది ఒక సార్ట్ ఆఫ్ చాలా ఎక్కువ గ్లోబలైజేషన్ స్టార్ట్ అయింది. ఈ గ్లోబలైజేషన్ స్టార్ట్ అవడం వల్ల కంట్రీస్లో చాలామంది ఎవరైతే ఉన్నారో వాళ్ళు దే ఆర్ ట్రైంగ్ టు డూ ఇల్లీగల్ యాక్టివిటీస్. ట్యాక్స్ ఎవేజన్ చేసి ట్యాక్స్ కట్టకుండా బ్లాక్ మనీ ద్వారా ఇల్లీగల్ యాక్టివిటీస్, హవాలా యాక్టివిటీస్ అని చేసి వాళ్ళ యొక్క బ్లాక్ మనీని ఏదైతే ఉందో ఆ బ్లాక్ మనీని త్రూ మనీ లాండరింగ్ ద్వారా వైట్ మనీగా మార్చేసి అండ్ దే ఆర్ యూస్ టు డూ ఇట్ అఫీషియల్గా యూస్ చేసుకునేలా చేశారు. ఈ విధంగా ట్యాక్స్ ఎవేట్ చేస్తూ ట్యాక్స్ కట్టకుండా సో మచ్ ఆఫ్ ఇల్లీగల్గా వాటి ద్వారా ఏంటంటే ప్రాపర్టీస్ ఖరీదు చేయడం కానీ, అలాగే కార్స్, వెహికల్స్ ప్రాపర్టీస్ ఖరీదు చేయడం కానీ అవి చేసుకునేవారు. బట్ గ్రాడ్యువల్గా ఈ మనీ లాండరింగ్తో పాటుగా ఇది ఏమైందంటే ఆ ఏదైతే ఇల్లీగల్ మనీ ఉన్నదో ఆ ఇల్లీగల్ మనీని టెర్రర్ ఫైనాన్సింగ్ కూడా యూజ్ చేయడం స్టార్ట్ చేస్తారు. అంటే ఇల్లీగల్ వెపన్స్ కానీ, ఆర్మ్స్, ఎమ్యునిషన్స్ ఇలాంటివి ప్రొక్యూర్ చేస్తూ టెర్రర్ యాక్టివిటీస్ని కూడాను ఎంకరేజ్ చేయడానికి ఈ పర్టికులర్ ఇల్లీగల్ ఎర్న్ చేసిన మనీని, వాటిని బ్లాక్ మనీని వాటిని వీళ్ళు యూజ్ చేయడం స్టార్ట్ చేశారు. సో అందుకని FATF అని ఇనిషియల్గా ఒక మనీ లాండరింగ్ కోసం స్టార్ట్ అయినా లేటర్గా టెర్రర్ ఫైనాన్సింగ్ కూడాను కట్టేల్ చేయడానికి FATF అనేది గ్లోబల్ స్టాండర్డ్స్ అనేది సెట్అవుట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎనీ కంట్రీలో ఇల్లీగల్ యాక్టివిటీస్ అనేది, మనీ లాండరింగ్ యాక్టివిటీస్ అనేది ఎవ్రీ కంట్రీలో పర్సిస్టెంట్ అవుతున్న ప్రాబ్లం. ఎందుకంటే దే ఆర్ ట్రైంగ్ టు కట్టెన్ బట్ దీస్ ఇల్లీగల్ పర్సన్స్ దే ఆర్ ట్రైంగ్ టు ఫైండ్ న్యూ వేస్. వాళ్ళు కొత్త వేస్లో మనీ లాండరింగ్ని చేయడానికి, టెర్రర్ ఫైనాన్స్ చేయడానికి ట్రై చేస్తున్నారు. ఇండియాలో కూడా ఇండియా స్టిల్ ఫేసింగ్ ప్రాబ్లం. బట్ ఆ పర్టికులర్ కంట్రీ అనేది ఏ విధంగా ఈ యాక్టివిటీస్ని కంబాట్ చేయడానికి వాళ్ళు కొన్ని స్టాండర్డ్స్ తీసుకొస్తున్నారు. ఆ స్టాండర్డ్స్ అనేది FATF యొక్క స్టాండర్డ్స్కి మీట్ అవుతుందా లేదా చూస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఎనీ కంట్రీస్ ఫెయిల్ టు కట్టేల్ దిస్ యాక్టివిటీస్ అండ్ వాళ్ళు ఆ కంట్రీలో ఆ యాక్టివిటీస్ని కట్టేల్ చేయలేకపోతే అప్పుడు ఆ కంట్రీస్ని FATF అనేది ఐదర్ గ్రే లిస్ట్, ఇనీషియల్గా గ్రే లిస్ట్లో పెడుతుంది. అంటే గ్రే లిస్ట్ అనేది ఒక సార్ట్ ఆఫ్ వార్నింగ్ లాంటిది అనమాట. అంటే ఏం చెప్తుందంటే గ్రే లిస్ట్ అంటే ఏంటంటే ఆ పర్టికులర్ కంట్రీ ఏదైతే ఉందో ఆ కంట్రీ అనేది సేఫ్ హెవెన్ ఫర్ దిస్ పర్టికులర్ యాక్టివిటీస్ అని, మనీ లాండరింగ్ను టెర్రర్ ఫైనాన్సింగ్కి సేఫ్ హెవెన్ అని చెప్పేసి డిక్లేర్ చేస్తుంది. సో ఈ విధంగా ఉండడం వల్ల ఇన్ కేస్ అలా డిక్లేర్ చేయడం వల్ల తర్వాత కూడా ఇన్ కేస్ ఆ కంట్రీ కంప్లీట్ ఇంకా ఫెయిల్ అయితే అప్పుడు ఆ కంట్రీని ఫర్దర్గా బ్లాక్ లిస్ట్లో పెడుతుంది. సో దట్ ఈ బ్లాక్ లిస్ట్ ఏంటంటే కంప్లీట్లీ ఇట్ ఈస్ డిక్లేరింగ్ ఇట్ యాజ్ ఏ నాన్ కోఆపరేటివ్ కంట్రీ. ఇది ఒక నాన్ కోఆపరేటింగ్ కంట్రీ. ఏ విధంగా? దేనికి?
మనీ లాండరింగ్ను టెర్రర్ ఫైనాన్స్ కోసం గ్లోబల్గా తీసుకున్న ఎఫర్ట్స్కి ఈ కంట్రీ కోఆపరేట్ చేయడం లేదు. అండ్ ఇట్ ఈస్ కంప్లీట్లీ ప్రమోటింగ్ మనీ లాండరింగ్ అండ్ టెర్రర్ ఫైనాన్సింగ్ అని చెప్పడానికి ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో బ్లాక్ లిస్ట్లో మనకి నార్త్ కొరియా అండ్ మయన్మార్ అండ్ ఇరాన్ 3 కంట్రీస్ని FATF అనే బ్లాక్ లిస్ట్లో పెట్టింది. అయితే గ్రే లిస్ట్లో పాకిస్తాన్ అనేది 2018 నుంచి 2022 వరకు ఉంది. సో ఈ పర్టికులర్ ఎరాలో పాకిస్తాన్ కూడా గ్రే లిస్ట్లో పెట్టింది. తర్వాత ఇది బ్లాక్ లిస్ట్లో ఉంటుంది అని చెప్పి చాలా వచ్చాయి. బట్ 2022లో పాకిస్తాన్ అనేది వాళ్ళకి మేము మనీ లాండరింగ్ టెర్రర్ ఫైనాన్స్ కోసం జరుగుతున్న యాక్టివిటీస్ మేము కట్టేలు చేసాం విత్ స్ట్రింజెంట్ నార్మ్స్ దీన్ని వాళ్ళు ప్రూవ్ చేస్తే FATF అనేది పాకిస్తాన్ నుంచి 2022లో రిమూవ్ చేసేసింది. అయితే గ్రే లిస్ట్లో ఉండడం వల్ల ఇంపాక్ట్ ఏంటంటే గ్రే లిస్ట్లో ఉండడం వల్ల పాకిస్తాన్కి కానీ IMF నుండి ఫర్ ఎగ్జాంపుల్ పాకిస్తాన్ అప్పుడు 2018 నుంచి 2022లో ఈ ఎరాలు ఉండడం వల్ల IMF నుంచి కానీ వరల్డ్ బ్యాంక్ నుండి కానీ ఏవైతే ఫండ్స్ వస్తాయో ఆ ఇంటర్నేషనల్ ఫండ్స్ ఏవైతే ఉన్నాయో ఆ గ్రాంట్స్ అన్ని రావడానికి డిలే అవుతుంది, కొన్నిసార్లు లేట్ అవుతుంది, కొన్నిసార్లు రాకపోవచ్చు కూడా. బికాస్ ఏదైతే ఈ ఫండ్స్ ఉన్నాయో ఫండ్స్ని కూడా వీళ్ళు స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజం యూజ్ చేస్తారేమో అని చెప్పేసి ఒక క్లెయిమ్ వస్తుంది. సో బికాస్ ఆఫ్ దట్ వాళ్ళకి ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ నుంచి కూడా గ్రాంట్స్ ఏవైతే ఉన్నాయో అవి రావడం లేట్ అవుతుంది, లోన్స్ గ్రాంట్స్ అనేది. సిమిలర్లీ అలాగే వీటితో పాటు FDA వేరే ఇంటర్నేషనల్ కార్పొరేషన్స్ ఏవైతే ఉన్నాయో MNCs నుంచి వాటి FDI కూడా రావడం తగ్గిపోతుంది లేదా కంప్లీట్గా రావడం ఆగిపోతుంది. సో ఏ కంట్రీ అయినా సరే వాళ్ళ యొక్క ఫారెన్ ఇన్వెస్ట్మెంట్స్ రాకుండా లేదా IMF నుంచి లోన్స్ రాకుండా ఉండకూడదంటే వాళ్ళు గ్రే లిస్ట్లో ఉండకూడదని ట్రై చేస్తారు. సో పాకిస్తాన్ అప్పుడు 2018 to 2022 మధ్యలో గ్రే లిస్ట్ ఉండడం వల్ల దే హ్యావ్ ఫేస్డ్ సర్టైన్ ఫైనాన్షియల్ ఇష్యూస్ ఇన్ ఇంటర్నేషనల్ ఎరీనా. సో అందుకని అంతర్జాతీయంగా వాళ్ళ మీద అలాగే ఆ కంట్రీ పైన టెర్రర్ ఫైనాన్సింగ్ మీద మనీ లాండరింగ్ మీద యాక్షన్ తీసుకోమని UN ద్వారా అలాగే అదర్ కంట్రీస్ ద్వారా నుంచి ప్రెజర్ కూడా ఉంటుంది. సో వీటన్నిటి నుంచి బయటపడడానికి పాకిస్తాన్ అనేది కొన్ని యాక్షన్స్ తీసుకుంది. సో ఇప్పుడు పాకిస్తాన్ ఏం ఫీల్ అవుతుందంటే ఏదైతే ఈ పర్టిక్యులర్ ది రెసిస్టెన్స్ ఫోర్స్ ఉందో దీని ద్వారా ఫామ్ చేస్తూ ఆల్రెడీ లష్కరే తోయిబాని అండ్ జైషే మొహమ్మద్ ఏదైతే ఉన్నాయో ఈ జైషే మొహమ్మద్ని టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్గా డిక్లేర్ చేసింది. US అండ్ యునైటెడ్ నేషన్స్లో కూడాను దీస్ టూ ఆర్గనైజేషన్ డిక్లేర్డ్ యాజ్ ది ఇంటర్నేషనల్లీ రికగ్నైజ్డ్ గ్లోబల్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్. సో వాటి యొక్క ప్రాబ్లం వాటి వల్ల ఏంటంటే వాటి యొక్క అసెట్స్ సీజ్ చేస్తారు, వాటి యొక్క ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఆల్ థింగ్ విల్ బి కర్టైల్డ్. సో ఈ విధంగా ఉండడం వల్ల అలాగే వీటిని సపోర్ట్ చేస్తుందని పాకిస్తాన్ కూడా 2018 నుంచి 2022 వరకు గ్రే లిస్ట్లో ఉంచారు. సో ఇప్పుడు డైరెక్ట్గా ఏమైనా యాక్టివిటీస్ చేసినట్టయితే దే విల్ బి అండర్ స్క్రూటినీ అండ్ వాళ్ళకు కూడా మళ్ళీ ఒక డైరెక్ట్ బ్లేమ్ అనేది వస్తుంది. కాబట్టి ఆ బ్లేమ్ అనేది వాళ్ళు రాకుండా ఉండడానికి దే ఆర్ ట్రైంగ్ టు క్రియేటెడ్ ఎ షాడో గ్రూప్. వాళ్ళ యొక్క షాడోగా ఈ లష్కరే తోయిబా ఏదవుతుంది లష్కరే తోయిబా యొక్క షాడో గ్రూప్గా ఈ యొక్క TRFని ది రెసిస్టెన్స్ ఫోర్స్ని వాళ్ళు ఫామ్ చేశారు. ఇప్పుడు 2019లో ఫామ్ చేశారు అండ్ దే ఆర్ ట్రైంగ్ టు కంటిన్యూ దిస్ టెర్రరిస్ట్ అటాక్స్. డైరెక్ట్ బ్లేమ్ లేకుండా ఈ పర్టికులర్ TRFని ఒక లోకల్ మిలిటెంట్ గ్రూప్గా క్రియేట్ చేసి అండ్ దే ఆర్ కంటిన్యూయింగ్ దేర్ ఆపరేషన్స్. దిస్ ఈజ్ హౌ దే హ్యావ్ క్రియేటెడ్ ఎ షాడో ఆఫ్ దిస్ పర్టికులర్ థింగ్. అయితే ఇప్పుడు దేనికోసం క్రియేట్ చేసి డిస్కస్ చేశాం కదా, టు అవాయిడ్ ది FATF స్క్రూటినీ బై గివింగ్ ఏ టెర్రర్ ఫేస్ టు ఏ లోకల్ ఫేస్ ఇచ్చేదానికి. ఎందుకంటే ఇది ఎప్పుడు ఫామ్ అయింది మనం చూసినట్టయితే ఈ పర్టికులర్ TRF అనేది దిస్ వాస్ ఫార్మ్డ్ ఇన్ 2019 ఆఫ్టర్ అబ్రగేషన్ ఆఫ్ ఆర్టికల్ 370. మనకు ఆర్టికల్ 370 అంటే ఒక ఐడియా ఉంది ఆల్రెడీ. ఈ ఆర్టికల్ 370 అనేది ఒక టెంపరరీ ప్రొవిజన్ గివెన్ టు జమ్మూ అండ్ కాశ్మీర్ స్టేట్. జమ్మూ అండ్ కాశ్మీర్ స్టేట్ అయితే ఉందో ఆ జమ్మూ అండ్ కాశ్మీర్కి కాన్స్టిట్యూషనల్లీ ప్రొవైడెడ్ ఏ టెంపరరీ ప్రొవిజన్. ఇది ఒక టెంపరరీ ప్రొవిజన్, ఇస్ పర్మనెంట్ కాదు. బట్ ఇది కాన్స్టిట్యూషనల్లీ ఆర్టికల్ 370 ద్వారా జమ్మూ అండ్ కాశ్మీర్కి ఇచ్చిన ఒక టెంపరరీ ప్రొవిజన్. ఈ ఆర్టికల్ 370 ద్వారా
దే కెన్ హ్యావ్ ఒక అటానమీ ఉంటుంది. వాళ్ళ ఇంటర్నల్ అఫైర్స్ ఏదైతే ఉందో ఆ ఇంటర్నల్ అఫైర్స్లో వాళ్ళకు అటానమీ ఉంటుంది. అంటే మెయిన్గా ఇండియన్ గవర్నమెంట్ అనేది ఇంటర్ఫేర్ అవ్వదు. ఓన్లీ ఇండియన్ గవర్నమెంట్ అనేది ఇన్ ప్లేస్ ఆఫ్ డిఫెన్స్, ఫారెన్ అఫైర్స్ అండ్ కమ్యూనికేషన్స్, ఈ పర్టికులర్ థింగ్ తప్ప రిమైనింగ్ ఆల్ అనేది ఆ జమ్మూ అండ్ కాశ్మీర్ యొక్క స్టేట్ గవర్నమెంట్ అనేది వాళ్ళు చూసుకోవచ్చు. అండ్ దే కెన్ హ్యావ్ దేర్ సెపరేట్ ఓన్ కాన్స్టిట్యూషన్ అండ్ ఓన్ సెపరేట్ ఓన్ జమ్మూ అండ్ కే కాన్స్టిట్యూషన్ అండ్ ఆల్సో జమ్మూ అండ్ కే ఫ్లాగ్ అనేది వాళ్ళు ఓన్ చేసుకోవచ్చు. ఈ పర్టికులర్ టెంపరీ ప్రొవిజన్స్, ఎందుకంటే మెనీ అదర్ స్టేట్స్ కూడా టెంపరీ ప్రొవిజన్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్టికల్ 371D. ఈ ఆర్టికల్ 371D అనేది స్పెషల్ ప్రొవిజన్ టు స్టేట్స్ లైక్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ. వాళ్ళకి పబ్లిక్ ఎంప్లాయ్మెంట్లో లోకల్ రిజర్వేషన్ అనేది ప్రొవైడ్ చేయడానికి పెట్టిన ఒక టెంపరీ ప్రొవిజన్, దట్ ఈస్ ఆర్టికల్ 371D. అలాగే ఈచ్ అండ్ ఎవ్రీ కొన్ని స్టేట్స్ కూడా బేస్డ్ ఆన్ ద లోకల్ నీడ్స్ పెట్టారు. ఇది కూడా ఒక టెంపరీ ప్రొవిజనే. ఈ టెంపరీ ప్రొవిజన్ని ఆల్రెడీ పార్లమెంట్ అనేది అబ్రిగేట్ చేసింది. ఎప్పుడు? ఆగస్ట్ 5, 2019లో. ఈ అబ్రిగేట్ చేసిన దానికి రెస్పాన్స్గా దే క్లెయిమ్ ఇట్ దట్ దే హ్యావ్ ఫార్మ్డ్ ఇన్ 2019. బట్ ఇప్పుడు ఒక లోకల్ ఫోర్స్గా దే ఫార్మ్ చేశారు అండ్ ఇట్ ఇస్ సెక్యులర్ టు ఫైట్ అగెన్స్ట్ దిస్ పర్టికులర్ కాజ్ అని చెప్పేసి దే ఆర్ ట్రైంగ్. అండ్ దానికోసం వాళ్ళు ఏం చేశారంటే డిజిటల్ ప్లాట్ఫామ్స్ యూస్ చేసుకొని అండ్ దే ట్రై టు ఇష్యూ థ్రెట్స్ అండ్ ఆల్సో రిక్రూట్ మెంబర్స్. డిజిటల్ ప్లాట్ఫామ్ ద్వారా రాడికలైజ్ చేసి ఎవరైతే ఈ పీపుల్ ఉన్నారో, ఇన్నోసెంట్ పీపుల్ ఎవరైతే ఉన్నారో ఆ ఇన్నోసెంట్ పీపుల్ని రాడికలైజ్ చేసి వాళ్ళ థాట్స్ని ఇంప్రూవ్ చేసి వాళ్ళని ఈ పర్టికులర్ ఆన్లైన్ మీడియాస్ ద్వారా వాటి ద్వారా ఈ పర్టికులర్ ఆర్గనైజేషన్లో జాయిన్ చేసుకుంటూ దే ఆర్ ట్రైన్ టు డూ దీస్ మిలిటెంట్ యాక్టివిటీస్ ఇన్ ద జమ్మూ అండ్ కాశ్మీర్ రీజన్. దీని ఆల్రెడీ మనకు తెలుసు, దీనికి ఆల్రెడీ బ్యాక్డ్ అండ్ ఆపరేట్ బై పాకిస్తాన్ మనకు తెలుసు. బట్ దే ఆర్ ట్రైంగ్ టు షోకేజ్ ఇట్ యాజ్ ఏ లోకల్ అవుట్ఫిట్, లోకల్గా ఫామ్ అయిన అవుట్ఫిట్ గానే దే ట్రైంగ్ టు షోకేజ్. అది పర్టికులర్ థింగ్ వారు చేశారు. అయితే ఇప్పుడు ప్రెజెంట్ వాళ్ళు దీనిని అలా ఫామ్ చేసిన ఒక రెసిస్టెంట్ ఫోర్స్గా ఫామ్ చేసిన దీనిని ఆఫ్టర్ దట్ ఆల్సో దే హ్యావ్ కండక్టెడ్ మెనీ యాక్టివిటీస్ ఇన్ ద పర్టికులర్ రీజన్, that is like killing civilians, security forces and politicians in this particular Jammu and Kashmir region. And also many other incidents ఉన్నాయి. రీసెంట్గా మనకి కొన్ని రీసెంట్గా ఇన్సిడెంట్ చూసినట్టయితే 2024లో 2023లో సెప్టెంబర్లో 3 ఆర్మీడ్ పర్సనల్ చంపేశారు. అలాగే ఇది మనకు కూడా వన్ ఆఫ్ ది హిందూ పిలిగ్రిమ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు బస్సులో వెళ్తున్న హిందూ పిలిగ్రిమ్స్ని రైసీ రీజన్లో జూన్ 9, 2024లో అటాక్ చేసి చంపేశారు. అలాగే 3 ఆర్మీ పర్సనల్ చంపేశారు. 2024 అక్టోబర్లో కూడాను 6 మైగ్రెంట్ లేబర్స్ని, ఒక డాక్టర్ని కూడా చంపేశారు. అండ్ రీసెంట్గా జరిగిన బిగ్గెస్ట్ అటాక్ అనేది పెహల్గామ్ అటాక్ అనేది వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ అటాక్ అని చెప్పొచ్చు. దీంట్లో టార్గెటెడ్ సివిలియన్స్ని ఆన్ ద బేసిస్ ఆఫ్ రిలీజన్ టార్గెటెడ్ సివిలియన్స్ని 26 పీపుల్ని, 25 టూరిస్ట్ని అండ్ లోకల్ పర్సన్ని పెహల్గామ్ అటాక్ ద్వారా చంపారు. ఆల్రెడీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనేది దీన్ని జనవరి 2019లో ఒక టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్గా డిక్లేర్ చేసింది. బట్ ఆఫ్టర్ ఎప్పుడైతే వాళ్ళ యాక్టివిటీస్ అనేది ఇంక్రీజ్ అయ్యాయో, యాక్టివిటీస్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల ఇండియన్ గవర్నమెంట్ అనేది ఇంటర్నేషనల్ ఎరీనాలో కూడాను దే హ్యావ్ ట్రై టు షోకేస్. దానికే బెస్ట్ ఎగ్జాంపుల్ మనం చూసుకున్నట్టయితే రీసెంట్గా ఎంపీస్ని మెంబర్ ఆఫ్ పార్లమెంట్స్ ఎవరైతే ఉన్నారో ఆ మెంబర్ ఆఫ్ పార్లమెంట్స్ని ఎంపీస్ని సెవరల్ కంట్రీస్కి పంపించి డెలిగేషన్స్ ద్వారా పంపించి ఇండియన్ గవర్నమెంట్ ట్రై టు షోకేస్ ద ప్రాబ్లం, ఇక్కడ ఈ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ వల్ల ఏ విధంగా ఇండియా సఫర్ అవుతుందో అండ్ ఆపరేషన్ సింధూర్ ఏదైతే కండక్ట్ చేస్తామో యాజ్ ఎ రిటాలియేషన్ టు దిస్ పెహల్గామ్ అటాక్, ఆ పర్టికులర్ ఆపరేషన్ సింధూర్ ఎందుకు చేశాము, అలాగే ఏ విధంగా యాక్టివిటీస్ జరుగుతున్నాయో వాటిని త్రూ డెలిగేషన్స్ ద్వారా వేరియస్ కంట్రీస్కి పంపించి సెవరల్ మెంబర్స్ ఆఫ్ ది పార్లమెంట్ పంపించి చేసింది. సో ఈ విధంగా గవర్నమెంట్ అనేది ఈ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్గా డిక్లేర్ చేయడంతో పాటుగా ఈ విధంగా చేయడం వల్ల వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ మూవ్ కింద ఇప్పుడు యుఎస్ అనేది దీన్ని ఒక టెర్రరిస్ట్ అవుట్ఫిట్గా డిక్లేర్ చేసింది. అయితే ఈ యుఎస్ అనే టెర్రరిస్ట్ అవుట్ఫిట్గా డిక్లేర్ చేయడం వల్ల
వాట్ ఈస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఇట్ మూవ్ దట్ వీఆర్ గోన్ టు డిస్కస్. సో ఈ సిగ్నిఫికెన్స్ ఏంటంటే, బిగ్గెస్ట్ సిగ్నిఫికెన్స్ ఎలా చెప్పచ్చు అంటే, ఇది ఒక స్ట్రాంగ్ డిప్లొమాటిక్ సిగ్నల్ అలైయింగ్ యుఎస్ విత్ ఇండియా అని చెప్పచ్చు. ఏ విధంగా డిప్లొమాటిక్ సిగ్నల్? టు కంబాట్ టెర్రరిజం. సో అందుకనే ఇవి ఇండియా యుఎస్ అనేది కౌంటర్ టెర్రరిజం కోఆపరేషన్లో రీఎన్ఫోర్స్ అవ్వడానికి కూడా ఒక పర్టికులర్ మూవ్మెంట్గా మనం దీన్ని చెప్పచ్చు. అండ్ ఆల్సో అలాంగ్ విత్ దట్ ఇట్ పుట్స్ ప్రెజర్ ఆన్ ది పాకిస్తాన్ టు యాక్ట్ అగైన్స్ట్ టెర్రర్ గ్రూప్స్. ఏదైతే వాళ్ళు ఇది రెసిస్టెన్స్ ఫోర్స్ ఏదైతే ఉందో అది ఒక లోకల్ మిలిటెంట్ ఒక ఫోర్స్గా వాళ్ళు దీన్ని ప్రొజెక్ట్ చేసి, అంటే దీనికి షాడోగా వర్క్ చేసినా సరే అదొక లోకల్ మిలిటెంట్ ఫోర్స్గా యాక్ట్ చేస్తుంది ఫర్ ద ఫ్రీడమ్ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్ అని చెప్పేసి వాళ్ళు డిక్లేర్ చేస్తున్నారు. బట్ వాళ్ళు అనేది షాడోగా లష్కరే తోబా సపోర్ట్తో అండ్ ఆల్సో పాకిస్తాన్ దీనికి సపోర్ట్ చేస్తూ ఈ యాక్టివిటీస్ అనేది టీఆర్ఎఫ్ అనేది కంటిన్యూ చేస్తుంది. సో అందుకని ఇప్పుడు ఇట్స్ నాట్ ఏ లోకల్ మిలిటెంట్ ఫోర్స్, ఇట్ ఈస్ ఏ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ అని చెప్పేసి గ్లోబల్గా దీనికి ఒక రికగ్నిషన్ రావడం వల్ల ఇండైరెక్ట్లీ ఇట్ పుట్స్ ఏ ప్రెజర్ ఆన్ పాకిస్తాన్ టు యాక్ట్ అగైన్స్ట్ దిస్ టెర్రరిస్ట్ గ్రూప్స్. అండ్ ఆల్సో ఫర్దర్గా ఇంకా వీటితో పాటు ఏం చెప్పాలంటే, యుఎన్ లెవెల్ శాంక్షన్స్ కూడాను ఎలాగైతే ఈ లష్కరే తోబా మీద ఆల్సో జైషే మహమ్మద్ మీద ఏదైతే యుఎన్ లెవెల్ శాంక్షన్స్ ఉన్నాయో, సిమిలర్గా దీనిపైన కూడా యుఎన్ లెవెల్ శాంక్షన్స్ అనేది ఫ్యూచర్లో ఉండే ఛాన్స్ అనేది ఉంటుంది. ఎందుకంటే బీయింగ్ యుఎస్ యాజ్ ఏ పర్మనెంట్ మెంబర్ ఆఫ్ యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ తన రిజల్యూషన్ మూవ్ చేయొచ్చు. అండ్ వాటితో పాటుగా ఇండియా అండ్ అదర్ కంట్రీస్ కోఆపరేషన్స్తో యుఎన్ లెవెల్ శాంక్షన్స్ అనేది ఈ పర్టికులర్ ఆర్గనైజేషన్ టీఆర్ఎఫ్ మీద కూడా శాంక్షన్స్ వచ్చే ఛాన్స్ కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. అండ్ వీటిగా ఫైనల్గా మనం ఏం చెప్పచ్చు అంటే, ద బిగ్గెస్ట్ డిఫరెన్స్ ఏంటంటే ఇట్ కెన్ బి కన్సిడర్ యాజ్ ఎ డిప్లొమాటిక్ విన్ ఫర్ ఇండియా అని చెప్పేసి మనం చెప్పచ్చు. ఇట్ కెన్ బి కన్సిడర్ యాజ్ ఎ డిప్లొమాటిక్ విన్ ఫర్ ఇండియా. అండ్ ఆల్సో ఇట్స్ ఏ ఇండైరెక్ట్ మెసేజ్ టు ద పాకిస్తాన్ ఒక టైట్ స్పాట్లో పెట్టి ఇండియా మెయిన్గా ఇక్కడ ఏం హైలైట్ అవుతుందంటే, ఇట్ హైలైట్స్ ఇండియాస్ ఎఫర్ట్స్ టు గ్లోబల్లీ ఐసోలేట్ పాకిస్తాన్ బేస్డ్ టెర్రర్ గ్రూప్స్. దట్ ఈస్ వన్ ఆఫ్ ది హైలైట్ ఫ్రమ్ దిస్ పర్టికులర్ సిగ్నిఫికెంట్ ఆఫ్ ది మూవ్. అదే మనం చెప్పచ్చు ఇక్కడ. వాట్ ఇస్ బిగ్గెస్ట్ హైలైట్ దట్ వీ కెన్ డ్రా ఫ్రమ్ హియర్ ఈజ్ లైక్ ఇట్ షోకేజెస్ ఇండియాస్ ఎఫర్ట్స్ to globally isolate పాక్ బేస్డ్ టెర్రర్ గ్రూప్స్. ఏవైతే పాక్ బేస్డ్ టెర్రర్ గ్రూప్స్ ఉన్నాయో వీటిని గ్లోబల్లీ ఐసోలేట్ చేయడానికి ఇండియా ఎఫర్ట్స్ అనేది దీంట్లో హైలైట్ అవుతున్నాయి. వన్ ఆఫ్ ది, ఎందుకంటే యుఎస్ లాంటి కంట్రీస్ డిక్లేర్ చేయడం అనేది సిగ్నిఫికెంట్ మూవ్గా మనం డిక్లేర్ చేయొచ్చు. దట్ ఈస్ వాట్ ఒక పర్టికులర్ యాంగిల్లో, ఒక సైడ్ ఆఫ్ యాంగిల్లో ఈ పర్టికులర్ ఆర్టికల్లో ఆధార్ డిస్కస్ చేసింది ఇది. బట్ అందుకే బిఫోర్ ద సెకండ్ ఆస్పెక్ట్ డిస్కస్ చేసే ముందు హౌ ఇండియన్ గవర్నమెంట్ వెల్కమ్ చేసింది దాన్ని మనం డిస్కస్ చేద్దాం. ఈ పర్టికులర్ యుఎస్ డిసిగ్నేషన్ని ఇండియన్ గవర్నమెంట్ అనేది వెల్కమ్ చేసింది. అండ్ ఆల్సో ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ ఎవరైతే మన జయశంకర్ వాట్ ది హెసెట్ ఈజ్ లైక్ he described it as a move as a strong affirmation of India-US counter-terrorism cooperation. A strong affirmation, and it shows that a strong bond to fight against counter-terrorism, to fight against terrorism అని చెప్పేసి ఇక్కడ మనం పర్టికులర్లో ఈ మూవ్ ఏదైతే ఉందో యుఎస్ డిజిగ్నేట్ చేసిన మూవ్ని జయశంకర్ డిస్క్రైబ్ ఇట్ యాజ్ ఎ స్ట్రాంగ్ ఎఫర్మేషన్. అంటే ఇద్దరు యునైటెడ్గా యుఎస్ అండ్ ఇండియా ఫైట్ చేస్తుంది టు కంబాట్ టెర్రరిజం అని చెప్పేసి ఒక సిగ్నల్గా కనిపిస్తుంది అని చెప్పేసి హీ డిస్క్రైబ్డ్ ఇట్ యాజ్ ఎ ఎఫర్మేషన్ యాక్షన్ అని చెప్పేసి అన్నారు. బట్ ఆర్టికల్లో ఆధార్ ఏం చెప్పారంటే, ఇట్ ఈస్ కన్సిడర్డ్ టు బి సిగ్నిఫికెంట్ మూవ్, దట్ ఈస్ ఫర్ షూర్. ఎందుకంటే ఒక పర్టికులర్గా ఒక ఇంటర్నేషనల్ ఎరీనాలో దీన్ని ఒక టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్గా డిక్లరేషన్ అయింది కాబట్టి ఇట్ కెన్ కర్టైల్ సమ్ ఆఫ్ ది యాక్షన్స్ ఆఫ్ దిస్ పర్టికులర్ ఆర్గనైజేషన్. బట్ కొంతమంది టాప్ సెక్యూరిటీ అఫీషియల్స్ ఏమంటున్నారంటే, అకార్డింగ్ టు దేర్ ఒపీనియన్స్, యాజ్ ఫార్ యాజ్ మిలిటెన్సీ ఈస్ కన్సిడర్డ్, అంటే ఇప్పుడు డిక్లేర్ చేశారు టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్, దట్ ఈస్ ఫైన్. బట్ యాజ్ ఫార్ యాజ్ మిలిటెన్సీ ఈస్ కన్సిడర్డ్, militancy means that particular terrorist activities that they are
డూయింగ్ ఇన్ ద జమ్మూ అండ్ కాశ్మీర్. యాజ్ ఫార్ యాజ్ మిలిటెన్సీ ఈజ్ కన్సిడర్, ఏ విధంగా మిలిటెన్సీలో వాళ్ళు చేస్తున్న యాక్టివిటీస్ ఉన్నాయో, ఆ మిలిటెంట్ యాక్టివిటీస్ ఉన్నాయో దాంట్లో చేంజ్ ఏదైతే ఉందో ఇది యెట్ టు బి వాచ్డ్ అన్నారు. దానికోసం వీ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్. ఇంకా మనం కంప్లీట్గా మనం చెప్పలేము, వీ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్ అని చెప్పేసి అన్నారు. ఎందుకు ఆ పర్టికులర్ స్టేట్మెంట్ అన్నారంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఆల్రెడీ లష్కరే తోయిబా ఏది ఉందో, లష్కరే తోయిబా, జైషే మహమ్మద్ ఏదో, దీస్ బోత్ ఆల్సో డిక్లేర్డ్ యాజ్ ది టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్. వాటిపైన కూడా ఇంటర్నేషనల్ శాంక్షన్స్ ఉన్నాయి. వాటిపైన కూడా టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ డిక్లేర్ చేశారు. వాళ్ళ యొక్క అసెట్స్ సీజ్ చేశారు. వాళ్ళ ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్స్, బ్యాంక్ అకౌంట్స్ అని సీజ్ చేసేసారు. స్టిల్ ఎట్ దే కంటిన్యూడ్ దేర్ అటాక్స్. అంటే ఇప్పటికీ వాళ్ళ అటాక్స్ అనేది కంటిన్యూ చేస్తున్నారు ఆఫ్టర్ సీజింగ్ దేర్ ప్రాపర్టీస్ అండ్ ఆల్సో డిక్లేరింగ్ దెమ్ యాజ్ ఏ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్. ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్కి వాటిని డిక్లేర్ చేసినా సరే వాళ్ళు వాళ్ళ యొక్క అటాక్స్ని కంటిన్యూ చేస్తున్నారు. ఇది వన్ ఆఫ్ ది థింగ్. అండ్ వన్ మోర్ థింగ్ ఈజ్ లైక్, ఏదైతే ఈ లష్కరే తోయిబా ఉందో, లష్కరే తోయిబా, జైష్ ఇ మొహమ్మద్ అనేది వాటికి గ్లోబల్ ప్రెజెన్స్ ఉంది. సో దేర్ నేమ్ అండ్ దేర్ బ్రాండ్ వాల్యూ ఫర్ దమ్ ఈజ్ సంథింగ్ నెససరీ టు కట్టైన్ దేర్ యాక్టివిటీస్. వాళ్ళ యాక్టివిటీస్కి టెర్రర్ ఫండింగ్ కూడా కొన్ని కంట్రీస్ చేస్తుంటాయి, కొన్ని రాడికల్ గ్రూప్స్ చేస్తుంటాయి. సో వాటికి ఫండ్ కోసం, వాటి సర్వైవల్ కోసం, వాటి గ్లోబల్ ప్రెజెన్స్ వాటికి కావాలి. బట్ ఏదైతే ది రెసిస్టెన్స్ ఫోర్స్ ఉందో, ఈ టీఆర్ఎఫ్ ఉందో, ఈ టీఆర్ఎఫ్ అనేది ఓన్లీ జమ్మూ అండ్ కాశ్మీర్కి మాత్రమే రిస్ట్రిక్ట్ అయింది. సో ఏదైతే ఈ టాప్ అఫీషియల్స్ ఏమంటున్నారంటో, ఇన్ కేస్ దీన్ని ఒక టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ డిక్లేర్ చేసినా సరే ఏమైంది, దే సింప్లీ చేంజ్ ద నామన్ క్లేచర్. వాళ్ళ నామన్ క్లేచర్ ఏదైతే ఉందో ఆ నామన్ క్లేచర్ని చేంజ్ చేసి, నామన్ క్లేచర్ మీన్స్ దే నేమ్ చేంజ్ చేసి, నేమ్ అండ్ బ్రాండ్ చేంజ్ చేసి, అండ్ ఎట్ దే విల్ కంటిన్యూ దేర్ యాక్టివిటీస్. సో ఈ ఛాన్స్ ఉంది. సో ఈ పర్టికులర్ థింగ్ ఏదైతే ఉందో, ఇమీడియట్లీ బై డిజిగ్నేటింగ్ ఇట్ యాజ్ ఏ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ మే నాట్ బ్రింగ్ ఇమీడియట్ ఇంపాక్ట్స్ ఆన్ ది గ్రౌండ్ అని చెప్పేసి అంటున్నారు. గ్రౌండ్ లెవెల్లో మిలిటెంట్స్ యాక్టివిటీస్ ఏవైతే క్యారీ అవుట్ చేస్తున్నాయో, ఆ టెర్రరిస్ట్ అటాక్స్ లాంటివి, ఈ టెర్రరిస్ట్ ట్రైనింగ్స్ కానీ, ఈ రాడికలైజింగ్ గ్రూప్ని ఇండైరెక్ట్గా రిక్రూట్ చేసుకోవడం కానీ ఆన్లైన్లో, సో ఇలాంటి యాక్టివిటీస్ ఏవైతే క్యారీ అవుట్ చేస్తున్నాయో ఆ చేస్తున్న యాక్టివిటీస్ అనేది ఇమీడియట్గా స్టాప్ అయ్యే ఛాన్స్ అయితే లేదు. వీ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్. ఎందుకు వీ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్ అంటే, అండ్ గ్రౌండ్లో మనకు తెలుస్తుంది, ఇంత ఇమీడియట్గా మనకు చెప్పలేమని చెప్పేసి ఆ పర్టికులర్ థింగ్ అని చెప్పేసి అన్నారు. ఎందుకంటే వాళ్ళు ఏదైతే లష్కరే తోయిబా, జైషే మహమ్మద్ గ్లోబల్ ప్రెజెన్స్ కావాలి, బట్ మేబీ దే విల్ ట్రై టు కంటిన్యూ దేర్ బ్రాండ్ నేమ్. బట్ ఏదైతే టీఆర్ఎఫ్ ఉందో, ది రెసిస్టెన్స్ ఫోర్స్ ఉందో, జేఎన్కే రిస్ట్రిక్ట్ అయింది కాబట్టి సింప్లీ దే కెన్ చేంజ్ ద నేమ్ అండ్ ఇంకో కొత్త నేమ్. టీఆర్ఎఫ్ వచ్చింది, రేపు ఎంఆర్ఎఫ్ రావచ్చు, లేకపోతే రేపు ఎస్ఆర్ఎఫ్ రావచ్చు, లేదా పిఆర్ఎఫ్ రావచ్చు. ఏదో విధంగా వచ్చి దే కంటిన్యూ దర్ యాక్టివిటీస్, ఇంకా వాళ్ళ యాక్టివిటీస్ కంటిన్యూ చేయొచ్చు. సో ఈ విధంగా వాళ్ళు నామినేట్ చేంజ్ చేసి చేసేవచ్చు. సో గ్రౌండ్ లెవెల్లో మిలిటెంట్ ఏదైతే ఉందో ఇమీడియట్గా మనకు తెలియదు, యూ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్ అని చెప్పేసి ఆ పర్టికులర్ థింగ్లో అన్నారు. సో వీటితో పాటు చెప్పాలంటే, ఈ రీసెంట్ యుఎస్ మూవ్ వల్ల మనకు ఇంకో పాయింట్ ఏం తెలుస్తుందంటే, రీసెంట్గా చూసుకున్నట్టయితే 2022లో పాకిస్తాన్ అనేది గ్రే లిస్ట్ నుంచి బయటకు వచ్చేసింది. FATF యొక్క గ్రే లిస్ట్ నుంచి బయటకు వచ్చేసింది, అవుట్ అయిపోయింది. అండ్ వాటితో పాటుగా రీసెంట్గా IMF నుంచి కూడా పాకిస్తాన్కి గ్రాంట్స్ అండ్ లోన్స్ అనేవి కూడాను శాంక్షన్ చేశారు. అండ్ అలాంగ్ విత్ దట్ రీసెంట్గా పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఏదైతే ఉన్నారో, ఈ పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ని తనను కూడాను వైట్ హౌస్లో లంచ్కి ఇన్వైట్ చేశారని చెప్పేసి ఆల్రెడీ వీ హ్యావ్ సీన్ సో మెనీ థింగ్స్. ఈ పర్టికులర్ థింగ్కి రీజన్స్ వేరే ఉండొచ్చు, బికాస్ టు కట్టైన్ ఇరాన్, ఆల్ దోస్ థింగ్స్ దట్ ఆర్ వీ డోంట్ నో అబౌట్ ఎనీథింగ్ ఆల్ అబౌట్ దట్. బట్ ఈ పర్టికులర్ యాక్షన్స్ చూసుకున్నట్టయితే వాట్ దే హ్యావ్ సెడ్, లైక్ వాళ్ళకున్న అండర్ ఇంప్రెషన్ ఏంటంటే, దే హ్యావ్ అండర్ ఇంప్రెషన్ దట్ దేర్ వుడ్ బి నో రిపర్కషన్స్. వాళ్ళు ఈ టెర్రరిస్ట్ అవుట్ఫిట్లు ఏవైతే ఉన్నాయో, ఈ టెర్రరిస్ట్ అవుట్ఫిట్ని క్యారీ చేసుకున్నా సరే దేర్ వుడ్ బి నో రిపర్కషన్స్ టు కంటిన్యూ దీస్ పర్టికులర్ టెర్రరిస్ట్ యాక్టివిటీస్. అది వాళ్ళ అజంప్షన్లో ఉన్నారు, నో రిపర్కషన్స్ ఉంటాయని చెప్పేసి. బట్ ఇక్కడ ఏం చెప్తున్నారంటే, యుఎస్ యాక్షన్స్ వల్ల, ఈ పర్టికులర్ డిజిగ్నేషన్ వల్ల ఒక చెక్ పాయింట్ లాగా యాక్ట్ చేస్తుంది అని చెప్పేసి ఈ ఆర్డర్లో కూడా
కొంతమంది టాప్ అఫీషియల్స్ కూడా దే ఆర్ స్టేటింగ్ దట్ ఇట్ కెన్ యాక్ట్ యాజ్ ఎ చెక్ పాయింట్ టు ది పాక్ యాక్టివిటీస్ అని చెప్పేసి అన్నారు. బట్ యుఎస్ యాక్షన్స్ ఏవైతే ఉన్నాయో యుఎస్ యాక్షన్స్ అనేది బియాండ్ ఈ పర్టికులర్ జస్ట్ సింప్లీ డిజిగ్నేటింగ్ ఇస్ యాజ్ ఎ టెర్రరిస్ట్ యాక్షన్ కాకుండా దాని ఇంకా యాక్షన్గా ఫర్దర్గా వాళ్ళు తీసుకున్న స్ట్రింజెంట్ యాక్షన్స్ బట్టి కూడా ఇది డిపెండ్ అయి ఉంటుంది మూవ్ అని చెప్పేసి దే హ్యావ్ సెట్ బై ఓన్లీ నాట్ సింప్లీ ఒక టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ కానీ మేము డిక్లేర్ చేస్తున్నాం అన్నట్టు కాకుండా ఫర్దర్గా ఇంకా స్ట్రింజెంట్ యాక్షన్స్ అనేది పాకిస్తాన్ మీద తీసుకున్నట్టయితే దెన్ ఇట్ కెన్ హ్యావ్ ఎ ఇంపాక్ట్ ఆన్ ది గ్రౌండ్ లెవెల్ అని చెప్పేసి దిస్ టాప్ అఫీషియల్స్ ఆర్ సెయింగ్. సో ఓవరాల్గా ఇంకేం చెప్పొచ్చు అంటే ఓవరాల్ వీ కెన్ సే ఇస్ లైక్ ఇండియా ఈజ్ ద మెయిన్ విక్టిమ్ ఆఫ్ దిస్ పర్టికులర్ టెర్రరిజం. ఆఫ్ దిస్ టెర్రరిస్ట్ అటాక్ ఏదైతే ఉన్నదో దానికి ఇండియా అనేది మెయిన్ విక్టిమ్. ఆల్రెడీ ఇండియా అనేది చాలా ఎక్కువ నుంచి ఈ టెర్రరిస్ట్ అటాక్ ఫేస్ చేస్తుంది కాబట్టి ఎక్కువ ఇంకా ఇండియా అనేది ఇంటర్నేషనల్ ఎరీనాలో మచ్ మోర్ సపోర్ట్ అనేది మనకి వేరియస్ కంట్రీస్ నుంచి మనకి తీసుకురావాలి. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టు కౌంటర్. ఇంటర్నేషనల్ సపోర్ట్ అనేది మనకు కావాలి టు కౌంటర్ దిస్ ప్రాక్సీ టెర్రర్ అటాక్స్ అని చెప్పేసి మనం చెప్పచ్చు. అండ్ ఫైనల్గా మనం ఎండ్ చేసుకున్నట్టయితే వీ కెన్ ఎండ్ విత్ దిస్ కోట్ దట్ ఈస్ టెర్రరిజం ఎనీవేర్ ఇస్ ఎ థ్రెట్ టు పీస్ ఎవ్రీవేర్. ఇది మనం చెప్పింది గ్రేట్ పర్సన్ ఫార్మర్ యుఎస్ సెక్రటరీ జనరల్ కోఫీ అన్నన్ అన్నారు. టెర్రరిజం ఎనీవేర్ ఇస్ థ్రెట్ టు పీస్ ఎవ్రీవేర్. సో ఒక పర్టికులర్ ఏరియాలో థ్రెట్ ఉన్నా సరే అది వేరే అన్ని ప్లేసుల్లో కూడాను పీస్కి ఒక థ్రెట్గా క్రియేట్ అవుతుందన్నారు. అండ్ ఆల్సో పార్ట్ మనకి ఈ టెర్రస్ ఎగ్నెస్ట్గా అటల్ బిహారీ వాజ్పేయి ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్ అండ్ భారతరత్న అటల్ బిహారీ చెప్పినట్టు ఏంటంటే ద ఓన్లీ ఆన్సర్ టు టెర్రరిజం ఈజ్ ఏ డిసిసివ్ అండ్ కలెక్టివ్ యాక్షన్. అందుకని ఇండియా అనేది ఒక విక్టిమ్గా ఉంది కాబట్టి ఈ టెర్రరిస్ట్ అటాక్స్కు. సో ఇండియా హ్యాస్ టు గెయిన్ ది ఇంటర్నేషనల్ సపోర్ట్ టు కంటైన్ దిస్ టెర్రరిజం. అండ్ ఫైనల్గా a small question, objective question regarding FATF. FATF, it is an UN agency formed in 1989. All UN members are members to this organization. Initially, it was formed to combat money laundering and later added the task to look into activities of terror financing. How many of the above statements are correct? Only one, only two, only three, none. So, ఈ పర్టికులర్ థింగ్ ఏదైతే ఉందో దాన్ని మీరు డిస్కస్ చేసి కమెంట్ సెషన్లో ఆన్సర్ అనేది పెట్టండి. సో ఈ ఆర్టికల్ ద్వారా మనకు తెలిసింది ఏంటంటే ఓన్లీ థింగ్ దట్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ ఇన్ దిస్ ఆర్టికల్ ఈస్ దట్ ప్రజెంట్ ఉన్న ఈ డిజిగ్నేషన్ ఏదైతే ఉందో ఈ విధంగా డిజిగ్నేషన్ చేయడం వల్ల పాకిస్తాన్ ఇండైరెక్ట్లీ చేస్తున్న షాడో టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ కూడాను ఒక సార్ట్ ఆఫ్ చెక్ పెట్టినట్టే. అండ్ ఆల్సో యుఎస్ అండ్ ఇండియా ఇద్దరు కలిసి కంబాట్ చేస్తున్న కౌంటర్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ కౌంటర్ టెర్రరిజం ఏదైతే ఈ ఆపరేషన్స్ ఉన్నదో దానికి స్ట్రాంగ్ ఎఫర్మేషన్గా మూవ్గా అయితే చెప్పచ్చు. దట్ ఈస్ వాట్ యూ కెన్ సే. బట్ మిలిటెన్సీ లెవెల్లో గ్రౌండ్ లెవెల్లో ఏ విధంగా ఇంపాక్ట్ ఉంటుంది అనేది ఎట్ టు బి వాచ్డ్. ఇంకా ఇమ్మీడియట్గా అనేది చెప్పలేం. బేస్డ్ ఆన్ ద యాక్టివిటీస్ ఇంకా అనదర్ స్ట్రింజెంట్ యాక్సెస్ తీసుకున్న దాన్ని బట్టి పాకిస్తాన్ కట్టెలు చేసిన దాన్ని బట్టి ఈ పర్టికులర్ యాక్టివిటీస్ అనేది కట్టెలు అవుతాయి. కానీ ఇమీడియట్లీ వీ కెనాట్ వెయిట్ అండ్ వీ కెనాట్ అబ్జర్వ్ ది యాక్షన్స్ అని చెప్పేసి టాప్ అఫీషియల్స్ అని చెప్పారు. దిస్ ఈజ్ వాట్ ఆల్ అబౌట్. అండ్ ఈ పర్టికులర్ ఆన్సర్ ఏదైతే ఉందో అది కమెంట్ సెక్షన్లో పెట్టండి. అండ్ యూపీఎస్సీ ఇన్ఫినిటీ అండ్ యూపీఎస్సీ ఆఫ్లైన్ కోర్స్ అవైల్ చేసుకొని కాల్ టు దిస్ నెంబర్ 7893-899-553 మీరు కాల్ చేయొచ్చు. థ్యాంక్ యూ వన్స్ అగైన్.